సప్త ఋషులలో ఒకరు వశిష్ఠ మహర్షి. వైశాఖ మాసంలో శుక్లపక్ష నవమి నాడు వశిష్ఠ మహర్షి జయంతి. సూర్యవంశ రాజుల కులగురువు. ఇక్ష్వాకుల రాజులైన దశరథుడు, రాముడు తదితరులకు కులగురువుగా ఉన్న వశిష్ఠుడు బ్రహ్మ మానసపుత్రుడు. మరికొన్ని చోట్ల సూర్యుని కుమారుడు అని కూడా ఉంది. వశిష్ఠునికి 2 జన్మలు అనే కథ ఉంది. ఈ కథకు సంబంధించిన వివరాల ప్రకారం నిమి అనే రాజు యజ్ఞం చేయదలిచి వశిష్ఠుడిని పురోహితుడిగా ఉండమని కోరాడు. వశిష్ఠుడు ఇంద్రుని పురోహితుడిగా ఉండడానికి అప్పటికే అంగీకరించడంతో ఇంద్రుని వద్ద పని పూర్తయిన తర్వాత నీ చేత యజ్ఞం చేయిస్తానని వశిష్ఠుడు నిమికి వాగ్దానం చేస్తాడు. వశిష్ఠుడు వచ్చే వరకు ఆగకుండా గౌతముడి చేత యజ్ఞం చేయిస్తాడు. ఇంద్రుని వద్ద పౌరోహిత్యం ముగిసిన తర్వాత నిమి వద్దకు వచ్చిన వశిష్ఠుడు ఆగ్రహించి నిమికి శాపమిస్తాడు. నిమి కూడా ప్రతిశాపం ఇవ్వడంతో ఆ శాపాల ప్రభావం వల్ల నిమి వశిష్ఠుడు చనిపోతారు. 2వ జన్మలో వశిష్ఠుడు అరుంధతిని వివాహం ఆడతాడు. సప్తఋషులలో ఒకడుగా కీర్తి పొందుతాడు. విశ్వామిత్రుడు తొలుత వశిష్ఠుడి తపోబలానికి అసూయ చెంది ఆయన కూడా తపస్సు చేసి చివరకు బ్రహ్మర్షి అవుతాడు. ఇంద్రుని సభలోనూ వశిష్ఠుడికి స్థానం ఉంది. మహాతపస్సంపన్నుడు. సప్తఋషులలో వశిష్ఠ మహర్షి కూడా ఒకడు. వేదముల ప్రకారం ఇతను మిత్ర మహర్షి, వరుణ దంపతుల కుమారుడు, సూర్యవంశానికి రాజపురోహితుడు. వైవస్వత మన్వంతరమున సప్తర్షులలో ఒకడు. ఇంద్రుడు వశిష్ఠ మహర్షి యొక్క యజ్ఞాలకు మెచ్చి కామధేనువు పుత్రికైన నందిని అనే గోవుని ఇస్తాడు. ఇది కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు. అందరు మహర్షులలాగా ఈయన ఒంటరివాడు కాదు. ఈయనకు పరమపతివ్రత మరియు పతిభక్తి పరాయణురాలైన అరుంధతితో వివాహమైంది. వీరికి 9 కుమారులు కలిగెను. వారిలో శక్తి జ్యేష్ఠుడు. ఈతని భార్య అదృశ్యంతి. శక్తిపుత్రుడే పరాశరుడు. ఇంకను వశిష్ఠుడు కుమారులుగా చిత్రకేతువు, పురోచిషుడు, విరచుడు, మిత్రుడు, ఉల్భకుడు, వసు, వృద్ధాకుడు మరియు జుమంతుడు అని ప్రసిద్ధ గ్రంథముల వలన తెలియచున్నది. ఈతడు దక్ష ప్రజాపతి కూతురగు ఊర్జను వివాహమై ఆమె యందు రజుడు, గోత్రుడు, ఊర్ధబాహువు, సవనుడు, అనఘుడు, సుతపుడు, శుక్రుడు అని 7 పుత్రులను పొందెను. వారు స్వయంభువ మన్వంతరమున సప్తర్షులుగా ఉండిరి. ఇతడు తొలుత బ్రహ్మ మానసపుత్రుడు అయి ఉండి నిమి శాపం చేత ఆ శరీరమునకు నాశం కలగగా మిత్రావర్ణులకు మరలా జన్మించెను. ఒకప్పుడు మిత్రావర్ణులకు ఊర్వశిని చూచి రేతస్సు స్ఖలితమయ్యి అది ఒక కుంభమునందు చేర్చబడగా అందుండి వశిష్ఠుడు, అగస్త్యుడు పుట్టిరి. కనుక వీరు ఇరువురు కుంభజులు అనబడతారు. సరస్వతీ నదీ తీరాన వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉండేది. ఇక్కడ దాదాపు 10,000 మంది శిష్యులకి విద్యాభ్యాసంతో పాటు భోజనం కూడా పెట్టేవాడు. అందువల్ల కులపతి అని పేరు వచ్చింది.